మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 11వ తారీఖు లగాయితూ జనవరి 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి యందు కేతు ఉన్నారు. అలాగే బుధ కుజులు ధను రాశి యందు సంక్రమణంలో ఉన్నారు. రవి శుక్రులు మకర రాశి యందు ఉన్నారు. అలాగే కుంభమందు రాహువు యొక్క స్థితి ఉన్నది. శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు రాహువు యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు చంద్రుడు బలంగా ఉన్నారు. అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయినది. అంటే ఎన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయో మీరు గమనించండి. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినటువంటి మాత్రం చేతనే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగుతాయి. కుటుంబ సంబంధమైనటువంటి దోషాలు తొలగుతాయి. విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత వస్తుంది. అమ్మయ్య, మన ఇంట్లో ఉండొచ్చురా బాబు, ఏంటో ఇంటికి వెళ్దా ఉంటే మనకేం ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎంతసేపు రోడ్ల మీద తిరుగుతాడు, లేకపోతే మా ఆఫీసులో ఉంటారు, ఇంటికి వెళ్దా ఉంటే చిరాకేస్తుంది, లేదా ఇంటికి వెళ్దా ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్ని మార్చి అమ్మయ్య మన ఇంటికి వెళ్ళాలి, లేదా గమ్మును వెళ్ళాలి అనేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. అయితే కొంత మానసిక భయానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఎందుకంటే భాగ్యహాని భయం క్రూర అన్నారు. అర్ధాష్టమ కుజుడు ఉన్నప్పుడు చతుర్థ స్థానం అనేటువంటిది విద్య, ఉద్యోగ, కుటుంబ, వివాహ సంబంధమైనటువంటి స్థానాల్లో కూడా దీన్ని ప్రధానంగా చూస్తారు. మరి చతుర్థ స్థానమందు కుజుడు ఉండడం భూపరమైనటువంటి సమస్యల్ని తీసుకువస్తాడు. ఇల్లు అమ్ముదామన్నా, కొనుక్కుందామన్నా, ఇల్లు అద్దెకి కావాలి అన్నా, స్థలం అమ్ముదామన్నా, స్థలం కొనుక్కోవాలి అన్నా ఆ పనుల్లో విపరీతమైనటువంటి జాప్యాన్ని కలగజేస్తారు. అలాగే దూరత్ర ప్రయాణాలు, పోలే మనం పండగలకి ఇంటికి వెళ్దాము, పండగలకి ఇంకో చోటుకి వెళ్దాం అనుకున్నటువంటి వాటిల్లో మార్పుని కలగజేస్తారు. అంటే ఈ వాళ్ళకి వెళ్ళాలి కానీ వాళ్ళ కుదరదు, ఇంకో రోజు వెళ్తారు, లేదా అసలు మొత్తానికి కుదరకుండా ఉంటుంది. దేశాంతరవాసం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడు ఈ గ్రహస్థితి, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రయాణాలు చేసేటువంటి వారు మాత్రం కొంచెం అప్రమత్తతతో ఉండాలి. జాగ్రత్త కాదు, అప్రమత్తత. అప్పటి వరకు వస్తాడు, ఏదో మర్చిపోతాడు, దానివల్ల ప్రయాణం క్యాన్సిల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి మాట పెరుగుతూ ఉన్నప్పుడు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కుటుంబ స్థానం కొంత దెబ్బతింది కాబట్టి. అలాగే ప్రత్యేకించి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండాలి ఈ వారంలో. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సప్తమ స్థాన స్థిత శనేశ్వరుడు, అర్ధాష్టమ కుజుని యొక్క దోష పరిహారం కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రత్యేకించి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతిరోజు ధారణ చేయండి. సింధూరాన్ని తమలపాకుకి రాసి చక్కగా ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.